నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద బీసీ కాంట్రాక్టర్ల మహాధరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు. బీసీల గురించి, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి, బీసీ కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు. దానికి సంబంధించిన వార్త ఒకసారి శనార్థి కథనంలో వచ్చింది, చదువుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి డిక్లరేషన్లో 42% వాటా కల్పిస్తామని చెప్పింది. అంతా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. కాంట్రాక్టర్లకు వాటా కల్పిస్తామని చెప్పింది. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి మొండి చేయి చూపించి కాంట్రాక్టర్ల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ అసలు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. అన్యాయం జరిగితే సహించం. ఇక్కడ ఒకసారి చూసుకుందాం. అన్ని అస్తిత్వ పోరాటాలే, హక్కుల కోసం ఓబీసీల ఉద్యమ బాటే. అన్ని రాష్ట్రాల్లో ఇదే పంచాయతీ. అమలు కాని 27% ఓబీసీ రిజర్వేషన్లు. ఓబీసీ హక్కుల సంరక్షణలో తమిళనాడు బెటర్. బీసీ ఎంబీసీలకు ఈ రాష్ట్రంలో సముచిత గౌరవం. ఇతర రాష్ట్రాల్లో బీసీ ఎంబీసీలకు ఈ రాష్ట్రంలో సముచిత గౌరవం. అయితే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానమే. అంతటా రిజర్వేషన్ల స్కాలర్షిప్ ఇష్యూనే. ఓబీసీలకు రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయమే. ఇప్పటికైనా ఓబీసీల హక్కుల సాధికారత కోసమే బలమైన ఉద్యమాలు జరిగితే సరే, లేకపోతే ఓబీసీలు మున్ముందు మరింత వెనుకబాటుకు గురయ్యే ఛాన్స్ అని దానికి సంబంధించిన వార్త. అయితే ఇక్కడ అన్యాయం జరిగితే సహించం. బీసీ కాంట్రాక్టర్లకు న్యాయమైన వాటా దక్కాల్సిందే. జనాభా తమాషా ప్రకారం 42% అమలు అవ్వాల్సిందే. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ కాంట్రాక్టర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు. ఇవాల్టి చలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపు. అయితే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పిలుపునిచ్చినది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్కు చేరుకోనున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు. బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగితే అసలు ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం గుత్తేదారు పనుల్లో బీసీ వర్గాలను జనాభా దామాషా ప్రకారం టెండర్లు పనులు దక్కే వరకు తమ పోరాటం ఆగదని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కాంట్రాక్టర్లు 42% కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీని అమలు చేయకుండా బీసీ సమాజాన్ని మోసం చేస్తుందన్నారు. ఎంత శాతం ఇస్తా అని చెప్పింది? కాంట్రాక్టర్ల విషయంలో కూడా బీసీలకు 42% వాటా కల్పిస్తామని చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం. మరి ఏమైంది? ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? బీసీలకు ఇచ్చిన మాటలను తుంగలో దొక్కి మమ్మల్ని జెండాలు మోసేందుకు, జిందాబాద్లో కొట్టడానికి ఒక బానిసలాగా చూస్తూ ఉన్నాం, నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒకసారి రెండో పేజీలో వద్దాం. అన్యాయం జరిగితే సహించేది లేదు. బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకునేది ప్రసక్తే లేదని ప్రభుత్వ గుత్తేదారు పనుల్లో బీసీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం టెండర్లు పనులు దక్కే వరకు తమ పోరాటం ఆగదని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కాంట్రాక్టర్లకు 42% కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ఆ హామీని అమలు చేయకుండా బీసీ సమాజాన్ని మోసం చేసిందన్నారు. బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకంగా వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైందన్నారు. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద బీసీ కాంట్రాక్టర్ల న్యాయమైన వాటా కోసం మహాధరణ చేయనున్నట్టు తెలిపారు. మంగళవారం ఆ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను మల్లన్న ఆవిష్కరించారు. ఈ మహాధర్నాకు బీసీ కాంట్రాక్టర్లు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని మల్లన్న పిలుపునిచ్చారు. బీసీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 42% కాంట్రాక్టుల పనులు అప్పగిస్తామని హామీనివ్వాలన్నారు. అందుకోసం రాష్ట్ర సర్కారు ఈ విషయంపై వెంటనే ప్రకటన చేయాలన్నారు. అలాగే బీసీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని తగ్గించి సమాన అవకాశాలు కల్పించాలని మల్లన్న అన్నారంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి దానిలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల అన్యాయమే, జడ్పీటీసీలలో అన్యాయం, ఎలక్షన్లలో అన్యాయమే, ఈ కాంట్రాక్టర్ల విషయంలో అన్యాయమే. ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమి ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ కాంట్రాక్టర్లకు వాటా కల్పిస్తామని చెప్పింది. 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఎన్నికల్లో 42% ఎలక్షన్లలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. మరి ఎక్కడ పోయింది ఇదంతా? దీని గురించి పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమం జరగనే ఉంది. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు ప్రతి ఒక్కరూ జెండా పట్టుకొని కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించే రోజు ఆసన్నమైంది. ఈరోజు ముఖ్యంగా బీసీ కాంట్రాక్టర్ల కోసం తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు. ముఖ్యంగా చూసుకుందాం, ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి దరువే.
ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి దరువే. ప్రతి ఇచ్చిన విషయంలో హామీలు తొంగలో దొక్కుతూ కేవలం మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కేవలం జెండాలు మోసడానికే జిందాబాలు కొట్టడానికి మాత్రమే పనిచేస్తారనే విధంగా మనల్ని ఇక్కడనే ఉంచి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టులు దెబ్బిపోతూ ఉన్నారు. అసలు సమాన వాటా మన దామాషా ప్రకారం మనకు సమాన వాటా కావాలని అడుగుతున్నాం. మన వాటా ఏది మరి? ఓట్లు మనవి, సీట్లు కూడా మనవే. అసలు ఈ సీట్లు మనది రాజ్యాధికారం. అందుకే తీర్మానం వల్ల ఎప్పుడు కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలి బీసీలు అని చెప్తా ఉంటారు. బహుజనులు రాజ్యాధికారం కోసం కొట్లాడినప్పుడే రాజ్యం అనేది మన చేతులు ఉంటే మనం ఇష్టం మన లెక్క మన దామాషా ప్రకారం మనం మంచుకోవచ్చు. కానీ రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టి మనం దామాషా ప్రకారం కొట్లాడడం అంటే ఇగో గిట్లనే ఉంటుంది. మనం యంత్రాల లెక్కనే చూస్తారు. అది మిత్రులారా, ఎప్పటికైనా కానీ రాజ్యాధికారం 2028 రాజ్యాధికారంగా లక్ష్యంగా ముందుకెళ్ళాలి. గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మహాధరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు.